మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. జై శ్రీరామ్. ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీ విశ్వవసునామ సంవత్సరము ఆగస్టు నెల శ్రావణ మాసము యందు సింహరాశి వారికి ఈ నెలలో రాశి ఫలయం విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఒక్క రాశి వారికి ఈ ఒక్క శ్రావణ మాసంలో వాహన రంగంలో చిన్న స్థాయితో కూడుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చిన్న స్థాయిలో వాహన రంగంలోని, పెద్ద స్థాయిలో కూడుకున్న వ్యక్తులు పెద్ద స్థాయిలో వాహన రంగంలో కొత్త వాహనాలని కొనుగోలు చేసేటటువంటి యోగ్యత అనేది కనిపిస్తుంది. ఈ యొక్క 12 రాశులలోని సింహరాశి వాళ్ళు చాలా ఆలోచనతో కూడుకున్నటువంటి వ్యక్తులు. ఏదైనా కొత్త ప్రయత్నం చేయాలన్నా, ఎవరితోనైనా ఏమైనా మాట్లాడాలన్నా, ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుంది, ఏ విధంగా వ్యవహరించుకుంటే బాగుంటుంది అన్న విషయంలో 12 రాశులలో కూడాను సింహరాశి వాళ్ళు చాలా ప్రాముఖ్యత పొందినటువంటి వ్యక్తులు. అనగా కష్టంతో కూడుకున్న వ్యక్తులు, భగవంతుణ్ణి కూడాను నమ్మే వ్యక్తులు. ఏ విధంగా నన్నట్లయితే గనక మన కష్టం మనకు ఉంటే భగవంతుడు ఎక్కడున్నా ఏ విధంగా ఉన్నా మనల్ని ఖచ్చితంగా చూస్తాడు. మనలో ఏ కష్టం లేకుండా ఒకచోట కూర్చొని భగవంతుని ప్రార్థించినంత మాత్రాన మనకి ఏమీ ఇవ్వడు అన్న ఆలోచనతో ముందుకెళ్ళే వ్యక్తులు ఈ యొక్క సింహరాశి గలవారు. ఈ నెలలో సింహరాశి వారికి అనుకూలంగా ముందుకెళ్ళే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. అనగా మీరు రూపాయి ఇచ్చి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ రూపాయి మీకు ఎప్పటి నుంచో ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ రూపాయి ఇస్తాను అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ రూపాయి మీకు పొందేటటువంటి యొక్క అవకాశాలు ఈ నెలలో కనిపిస్తున్నాయి. అట్లాగే ఆరోగ్యరీత్యా కూడాను ఈ నెలలో సింహరాశి గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంపూర్ణంగా ఆరోగ్య బలం అనేటటువంటిది కనిపిస్తుంది. అదేవిధముగా ఏ విధమైన కొత్త ప్రయత్నాలు చేద్దామనుకున్నా కూడాను ధైర్యంగా మీరు ముందుకు చేసుకోవచ్చు. అయితే ఈ ఒక్క రాశి వారిలో విదేశీ ప్రయాణాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెము ఇబ్బందులతో కూడుకున్నటువంటి విషయాలు కనబడుతున్నాయి. అట్లాగే లేనిపోయినటువంటి కేసులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంచెం చికాకులు అనేటటువంటివి కనిపించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క 2 రంగాల వారు ఎవరైతే ఉన్నారో, ఈ 3 రంగాల వారు ఎవరైతే ఉన్నారో విదేశీ ప్రయాణాలు చేద్దామనుకున్న వ్యక్తులు, స్టేషన్ రూపకంగా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు, అట్లాగే కోర్టు విషయంలో చూసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను చాలా జాగ్రత్తతో ముందుకు వెళ్ళిన వల్ల కాస్త అనుకూలించే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఈ 3 రంగాల వారు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అట్లాగే ప్రేమ విషయాల్లోనూ పెళ్లి విషయాల్లోనూ శుభప్రదమైనటువంటి యొక్క విధానమే కనబడుతుంది. కాకపోతే ఇటు స్త్రీ విషయంలో ఉన్నవాళ్ళు, అటు అబ్బాయి విషయంలో ఉన్నవాళ్ళు ఇరువురు కూడాను అన్ని విధములుగా మంచి ఆలోచనతో కూడుకున్న విధంగా చూసుకొని ముందుకు వెళ్ళటం వలన అనేటటువంటిది చాలా మంచి విషయము. నక్షత్ర యోగ్యత రీత్యా ఈ సింహరాశి వారు మిగిలినటువంటి 11 రాశి వారికి కూడాను అనుకూలంగా ముందుకెళ్ళేటువంటి విధానం అనేది కనబడతా ఉంది. అయితే గణమేళను బట్టి కొన్ని నక్షత్రాలకి అనుకూలించి ముందుకెళ్ళేటటువంటి విధానంలో ఈ రాశి వారిని కళ్యాణం చేసుకునడం వలన మంచిగా ముందుకెళ్ళేటటువంటి అవకాశం అయితే మీకు కనిపిస్తుంది. స్త్రీ పురుషుడినైనా, పురుషుడు స్త్రీనైనా సరే
చక్కగా కళ్యాణం ఆడిన ఎడల ఈ యొక్క రాశి వారు మీ యొక్క ఇంట్లో చక్కగా కుదుర్చిపోయేటువంటి యొక్క అవకాశం అనేది కలుగుతుంది. కనుక కళ్యాణ విషయంలో సందేహాలు అనేటటువంటివి ఈ రాశిలో మీకు లేవు. ఏ విధమైనటువంటి యొక్క సందేహాలు ఉన్నప్పటికీ కూడాను తప్పనిసరిగా మీరు మమ్మల్ని సంప్రదించగలరు. అట్లాగే వ్యాపార రంగంలోని వ్యవసాయ రంగంలో కూడాను గట్టిగా కష్టించినట్లయితే ఈ యొక్క నెలలో అనుకూలమైనటువంటి విధానమే మీకు కనిపిస్తుంది. అట్లాగే పెద్దవారైతే మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల విషయంలో మాత్రము కాస్త జాగ్రత్త తీసుకొని వాళ్ళ విషయమునందు మీరు ఒక చూపు పెట్టి ఈ నెలలో చూడగలరు. వారి యందున మీకు కొన్ని యొక్క ఇబ్బందులు అనేటటువంటివి ఏర్పడే అవకాశాలు కొంచెం కనబడుతున్నాయి. కనుక పిల్లల విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకొని ఈ యొక్క నెలలో మీరు జాగ్రత్త వహించినట్లయితే కనుక పిల్లలు మీకు అనుకూలించే అవకాశాలు అనేటటువంటిది కనబడుతుంది. అదేవిధంగా రాజకీయ రంగంలోను సినీ రంగంలోను మార్కెట్ పరంగా అట్లాగే మీకు ఈ నెలలో అనుకూలంగా ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మీరు ఈ యొక్క నెలలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి దర్శించుకోవడం కానీ లేదా ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వారికి మీరు పూజా కార్యక్రమం చేసుకోవడం అనేటటువంటిది చాలా మంచిది. ఈ శ్రావణ మాసమును యందు ఈ స్వామివారి దేవస్థానానికి వెళ్ళటానికి మీకు అనుకూలించకపోయినట్లయితే కనుక శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి మీరు నమస్కారం చేసుకుని పూజా కార్యక్రమం చేసుకోవడం చాలా మంచిది. అట్లాగే మీరు నువ్వులు లేదా నువ్వుల నూనె లేదా శనికి కూడుకున్నటువంటి కొన్ని ఇబ్బందులతో కూడుకున్నటువంటి విషయంతో ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి మీకు ఏమైనా ఉన్నప్పటికీ ఈ నువ్వుల నూనె అనేటటువంటి దానం చేయడం అనేటటువంటిది చాలా మంచిది. అట్లాగే మీరు ఏ విషయంలోనైనా సరే చేసే ప్రయత్నం ఏదున్నా సరే ఆలోచనాబద్ధంగా ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క నెల అనేటటువంటిది మీకు అనుకూలంగా ముందుకెళ్ళే విషయాలైతే ఉన్నాయి. అట్లాగే కొన్ని యొక్క సమస్యలు కూడా చూపిస్తూ ఉన్నాయి. ఆ సమస్యల నుంచి కూడా బయటపడేటటువంటి యొక్క మార్గము మీకు భగవంతుడు కలగజేసేటువంటి విధానం అనేటటువంటిది మీకు ఉంటుంది. మీ యొక్క రాశిని బట్టి ఈ యొక్క నెలవారీ స్థితిగతులను తెలుసుకోవడం అయితే జరిగింది. మీ యొక్క వ్యక్తిగత సమస్యలను అనగా ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, సంసార రీత్యా, దాంపత్య రీత్యా, ప్రేమ వ్యవహారాల పట్ల, అట్లాగే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ల పట్ల, సినీ రంగ రీత్యా, రాజకీయ పరంగా, స్టేషన్ పరంగా అయితేనేమి, కోర్టు వ్యవహారాల పరంగా, భూ తగాదాల విషయంలో పక్కవారి పైవారు ఏమైనా చేస్తున్నారేమోనన్న ఆలోచనల పట్ల ఏ రకమైన సందేహాలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వ్యవహారిక నామ నక్షత్రాలను బట్టి, మీ యొక్క జన్మ నక్షత్రాలను బట్టి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను బట్టి మీ యొక్క సందేహాలు ఏవైతే ఉన్నాయో నిస్సందేహంగా తెలుసుకోగలరు. ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటికి ఏ రకమైన పరిహారాలు చేస్తే బాగుంటుందన్న విషయాన్ని సంపూర్ణంగా ఈ కింద ఉన్నటువంటి యొక్క నంబర్కి ఫోన్ చేస్తే సంపూర్ణంగా తెలియపరచగలను.